అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా నేను మీ అందరి ముందు ఈరోజు ఒక విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఇదేంటంటే ఆల్రెడీ అందరూ డిస్కస్ చేస్తూ న్యూస్‌లో ఎక్కువగా ఇప్పుడు మనకి 3, 4 డేస్ నుంచి ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న ఇష్యూ అదేంటంటే కోల్‌కత్తా ఇష్యూ. యాక్చువల్‌గా ఆ డాక్టర్ ఎక్కడో ఏదో అడవిలో గాని ఎక్కడో లేదండి. మన సమాజంలో అది కూడా ఒక హాస్పిటల్‌లో అందరూ తిరిగే ప్లేస్‌లో ఉంది. అలాంటి అఘాయిత్యం జరిగింది. మన గాంధీ గారు ఏమన్నారు, అర్ధరాత్రి పూట అమ్మాయి స్వతంత్రంగా తిరగగలిగితే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ అమ్మాయి అర్ధరాత్రి కాదండి, ఎప్పుడైనా పట్టపగలైనా ఏ టైంలోనైనా 24 గంటల్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ టైంలోనైనా ఆ అమ్మాయి స్వతంత్రంగా తిరగలేకపోతుంది. ఒక్కటి కాదండి, సమాజంలో గుంపులుగా ఉన్నా కానీ స్త్రీ జాగ్రత్తగా ఉండలేకపోతుంది. స్త్రీ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారండి. ఆఫీసులలో కానీ ఎక్కడ చూసినా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఏంటి అంటే యాక్చువల్‌గా ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తుంటాం, మనం ఆడపిల్లలకి ఏం చెప్తుంటాం, మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు పెప్పర్ స్ప్రేలు క్యారీ చేయాలి, మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. ఇది కరెక్ట్ అండి. ప్రతి అమ్మాయి ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. కానీ ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకునే ముందు ప్రతి అబ్బాయి కూడా ఒక అమ్మాయి ఎలా చూడాలి, ఏ దృష్టితో చూడాలి, అసలు అమ్మాయి అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. యాక్చువల్‌గా ప్రతి ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ కాదండి జాగ్రత్త పడాల్సింది, అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ జాగ్రత్త పడాలి. మన అబ్బాయి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాడు, స్కూలింగ్ ఏజ్లో ఏం చేస్తున్నాడు, ఫోన్లో ఏం చూస్తున్నాడు, వాడి ప్రవృత్తి ఎలా ఉంది. ఎప్పుడైతే ఒక తల్లి ఒక కొడుకుని జాగ్రత్త పెంచగలుగుతుందో అప్పుడే ఈ సమాజంలో స్త్రీలు గౌరవంగా ఉండగలుగుతారండి. ఇప్పుడు మనం అమ్మగా మనం చేయాల్సింది ఏంటి అంటే, అమ్మాయికేమో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అబ్బాయికేమో సమాజంలో ఎలా ఉండాలి, వేరే అమ్మాయిలతో ఎలా మెలగాలి, అవన్నీ మనం నేర్పించాలండి ఒక తల్లిగా. ప్రతి పౌరుడు ఈ దేశానికి మనం ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అండి మంచి చేయాల్సిన అవసరం లేదు ఈ దేశానికి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే చెడు చేయకుండా ఉండగలగాలి. నార్మల్గా ఉండగలిగితే చాలు. ఏదో మంచి చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది అవసరం లేదు. మనది మనం ఉండగలగాలండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఎప్పుడండి మనం బయట జాగ్రత్తగా తిరగగలుగుతుంది? ఆఫీసులలో అవమానాలు పడుతున్నారు. ఏ ఇండస్ట్రీలో చూసినా ఎక్కడ చూసినా అమ్మాయి హ్యాపీగా ఉండట్లేదండి. అన్ని అవమానాలు, ఎన్నో రకాల హింసలు భరిస్తుందండి. ఎవరు ఒంటరిగా ఉన్నప్పుడు కాదండి, యాక్చువల్గా ఒక గుంపుగా ఉన్నప్పుడు కూడా ఒక స్త్రీని వేధిస్తున్నారు. ఆ స్త్రీ పైన వేధింపులు ఏదో రకంగా, అది ఏదైనా అయి ఉండొచ్చు, అన్ని రకాలుగా వేధిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించండి. నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ప్రతి ఒక్క అమ్మాయి, రేపు రాఖీ పౌర్ణమి కదండి, ప్రతి ఒక్క అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంది. వాళ్ళ అన్నకి రాఖీ కట్టేటప్పుడు ప్రతి అమ్మాయి వాళ్ళ అన్నకో తమ్ముడికో చెప్పాల్సిన విషయం ఏంటంటే, అన్న తమ్ముడు నేను ఒక్కదాన్నే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నీ చెల్లిగా భావించి వాళ్ళని రక్షణ కలిగించు అని రాఖీ కట్టామనుకోండి, మనమే కాదండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి మనం చిన్న ప్రయత్నం అండి. అదేంటి అంటే అతని లోపల ఒక సంస్కారాన్ని మనమే పెంచగలగాలి. అదేంటి అంటే, నేనే కాదు నీ చెల్లెల్ని, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నువ్వు చెల్లెలుగా ఫీల్ అయినప్పుడు, ఒక అమ్మగా ఫీల్ అయినప్పుడు, ఒక అక్కగా ఫీల్ అయినప్పుడు అలాంటి ఆలోచనలు మన మైండ్లో రావండి. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏంటి అంటే, రాఖీ పౌర్ణమి రోజు ఎప్పుడైతే మనం అన్నకో తమ్ముడికో ఒక రాఖీ కడతాం కదా, అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, అన్న తమ్ముడు నేను ఒక్కదాన్నే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నీ అక్కలు నీ చెల్లెళ్ళు, వాళ్ళలాగా చూడు నువ్వు అని చెప్పాలి. సరే వాళ్ళు చెడు ప్రవృత్తి ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే, నన్ను రక్షించడం కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నువ్వే రక్షించాలి. అలా ప్రతి ఒక్క అన్నకి తమ్ముడికి మనం చెప్పుకోగలిగామనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఒక చిన్న పాప నుంచి అండి, పుట్టిన పాప నుంచి చనిపోయే ముసలావిడ వరకు అఘాయిత్యాలు చేస్తున్నారే, వాళ్ళకి ఏమొస్తుందండి? అమ్మాయిలు ఏం బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదని మాట్లాడుతున్నారు కదా, ఆ చిన్న పిల్లలు ఏం కనిపిస్తుందండి? ఎందుకు అలా చేస్తున్నారు? ముసలవ్వలో ఏం కనిపిస్తుంది? ఎందుకు అలా చేస్తున్నారు? చిన్న పెద్ద ముసలి ముతక ఇది ఏది అవసరం లేదండి, అమ్మాయి అయి ఉంటే చాలు అఘాయిత్యాలు చేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి అబ్బాయిని ప్రతి తల్లి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మీరందరూ చాలా జాగ్రత్తగా పెంచండి. అమ్మాయిలను జాగ్రత్తగా పెంచడం కాదండి, అబ్బాయిలను జాగ్రత్తగా పెంచండి. ఈ సమాజానికి ఒక మంచి అబ్బాయిని ఇవ్వండి, కానీ చెడ్డ అబ్బాయిని ఇవ్వకండి. అదే మేమేం చేస్తున్నాము, ఒక అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నామండి. నేను కూడా ఒక ఇద్దరు మగపిల్లల తల్లిగా చెప్తున్నాను. నా పిల్లలతో నేను అన్ని షేర్ చేసుకుంటాను, ప్రతిదీ మాట్లాడతాను, వేరే అమ్మాయితో నువ్వు ఎలా ఉండాలనేది కూడా వాళ్ళకి చెప్తాను. అలాగే ప్రతి ఒక్క అమ్మాయిని ఎలా చూడాలి, అమ్మాయికి ఉండే ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళతో మనం ఫ్రీగా మాట్లాడాలండి. అప్పుడే వాళ్ళు కూడా ఫ్రీగా ఉండగలుగుతారు. వేరే వాళ్ళపైన అలాంటి విషయాలు ఉండవు, అలా చూడలేరు.
ఎప్పుడైతే మనం వాళ్ళతో ఫ్రీగా ఉండి అన్ని మాట్లాడి వాళ్ళతో ఉండగలుగుతాం, మనం ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళకి అన్ని గైడ్ చేయాలండి, చిన్నప్పటి నుంచే గైడ్ చేయాలి. పిల్లలతో ఇది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు, ప్రతి ఒక్కటి మాట్లాడాలండి పిల్లలతో. పిల్లలకి ఇప్పుడు మనం చెప్పట్లేదు, అన్ని ఫోన్లలో చూస్తున్నారు. ఇది చెయ్యొద్దు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, చెయ్యాలి అనిపిస్తుంది. అవి చూసి వాళ్ళు ఇంకా ఎక్కువగా రెచ్చిపోతున్నారు. అవి చూడకుండా, అవి ఎందుకు చూడకూడదు, అసలు అది ఏంటి అనేది మనమే ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, మనం మంచి వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది 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 చండాలమైన వీడియోస్ అన్ని పెట్టేస్తుంది. అలా కాకుండా మనం అసలు అది ఏంటి, ఎందుకు అనేది మనమే మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే వాళ్ళకి ఆ చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు రావండి. కాబట్టి ఇదందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాధగా ఉందండి, ఆ అమ్మాయి ఫొటోస్ చూసినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. నాకు అది విన్నప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. అసలు ఏంటండి సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంతమంది, అంత పెద్ద హాస్పిటల్లో కూడా ఒక అమ్మాయికి సేఫ్టీ లేకపోతే అసలు సేఫ్టీ ఎక్కడుంది? ఇంట్లో ఉన్న అమ్మాయికి సేఫ్టీ లేదు, బయట ఉన్న అమ్మాయికి సేఫ్టీ లేదు. అసలు ఎవరికి సేఫ్టీ ఉంది? ఏ అమ్మాయికి సేఫ్టీ ఉంది? ఎక్కడుంది సేఫ్టీ? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయిలను కాదండి, అబ్బాయిలను జాగ్రత్తగా పెంచండి ప్లీజ్. పేరెంట్స్ అబ్బాయిలను జాగ్రత్తగా పెంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు పడుకున్న తర్వాత మీరు పడుకోండి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు వర్క్స్ లో మీరు ఉండొచ్చు, చిన్నగా మానిటర్ చేయండి. వాళ్ళ ఫోన్ లింక్స్ మీ ఫోన్స్ కూడా పెట్టుకోండి, లింక్ చేయండి, చూసుకోండి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, నైట్ ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు. చిన్నది మనం గమనించుకోగలిగితే ఈ దేశంలో ఉన్న అమ్మాయిలను మనం కాపాడుకోగలుగుతామండి. లేదంటే ఇలాగే అయిపోతుంది. ప్రతి స్త్రీ కూడా ఇబ్బంది పడుతూనే ఉంది, ఇంకా పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా అబ్బాయిల్ని జాగ్రత్తగా పెంచండి. అమ్మాయిల్ని కాదు, అబ్బాయిల్ని జాగ్రత్తగా పెంచండి. అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి, కరాటేనో ఇంకేదో నేర్పించడానికి భయపడుతున్నారు. అమ్మాయిని బయటికి పంపించడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ అమ్మాయికి అదే సెల్ఫ్ డిఫెన్స్ ఆ అమ్మాయికి వచ్చింటే కొంతనైనా కాపాడుకుని బయటి వరకైనా రాగలుగుతుంది కదా. ఆ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి ప్రతి అమ్మాయికి. అబ్బాయిలకు కాదండి కరాటేలు, బాక్సింగ్ నేర్పించాల్సింది అమ్మాయిలకు నేర్పించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి తనని తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలిగే రేంజ్ లో ఒక అమ్మాయిని పెంచడం నేర్చుకోండి. ప్రతి అబ్బాయికి అమ్మాయిని ఎలా చూడాలనే విషయాన్ని చెప్పడం నేర్చుకోండి ప్లీజ్ అండి. మీ అందరికీ దయచేసి చెప్తున్నాను, తల్లులు మీరే అండి. ఇప్పటి మన అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ రేపటి తరాన్ని కానీ మనం చల్లగా చూడాలి, మంచిగా చూడాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదంటే ప్రతి అమ్మాయి పేరెంట్ కానీ అబ్బాయి పేరెంట్ కానీ వాళ్ళని ఎలా పెరగాలి, ఎలా ఉంచాలనేది కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ.